నిన్న తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ పరాభవనామ సంవత్సర ఉగాది నిన్న చాలా సంతోషంగా అన్ని వర్గాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఏదైతే వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర 11 లక్షల మంది వికలాంగులకి లబ్ధి చేకూరే విధంగా, అంటే వాళ్ళ సపోర్టర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం శుభసూచకం. అంతకంటే ముఖ్యమైనది, నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అంటే దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికీ 6,25,000 దగ్గర 6,30,000 ఉద్యోగాలు కల్పించాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు మరి 600 పోస్టులు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2లో కానీ 600 పోస్టులు, కానిస్టేబుల్స్ శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులు 400 పోస్టులు. ఇవన్నీ కూడా ఈ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానీ, కానిస్టేబుల్ నియామకాలు కానీ జరిగినాయి. అలాగే ఎంఎస్ఎంఈ కింద 2,48,906 ఎంఎస్ఎంఈ కింద ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం. అలాగే జాబ్ ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 పోస్టులు. అలాగే పరిశ్రమల రంగంలో 95,174 పోస్టులు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64,035 పోస్టులు. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866 పోస్టులు. అలాగే టూరిజం ద్వారా 5,028 పోస్టులు ఇవాళ మరి నిన్న జాబ్ క్యాలెండర్తో మనం తీసుకెళ్ళాం. ఇంకా దశల వారీగా ఈ సంవత్సరం ఆఖరికి పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ కల్పనకి ప్రభుత్వం శ్రీకారం చుడతాము. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నట్టు ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని
వాళ్ళని పెట్టి చాకరీ చేయించుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి తీసుకురాలి. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. ఆనాడు పరిశ్రమలు వెళ్ళగొట్టాడు. ఆ పరిశ్రమలు వెళ్ళగొట్టడం వల్ల చాలామంది రోడ్డు పడిపోయారు. చాలామంది కంపెనీలు మూసేసుకుని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వల్ల యువత అంతా కూడా ఉద్యోగాలు లేక రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదికలో దగ్గర 4100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి డైరెక్ట్ రిపోర్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని చెప్పి ఉంది. అంటే ఒక్కసారి యువత అంతా కూడా ఆలోచించాల. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేసి గంజాయి బారిన పడేసి యువతని పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికి ఒక కాంపిటేటివ్గా ఒక నాలెడ్జ్ స్టేట్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రత్యేకంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దశల వారీగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో కూడా కలిపితే 25% ఇన్వెస్ట్మెంట్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ పరిశ్రమలన్నీ కూడా మరి పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు చూస్తే రోడ్లు గుంటలన్నీ పూడ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సక్రమంగా చేయటం వల్ల ఇవాళ రిజర్వాయర్లు మొత్తం కూడా వాటర్ నింపగలిగాం. ప్రకారం నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జాబ్లు ఇప్పిస్తున్నాం, ఇవాళ వికలాంగులకు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్ల సమస్య ముందే పసిగట్టి ఎందుకంటే యుద్ధ వాతావరణంలో ఇబ్బందులు వస్తాయని చెప్పి ముందే దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఈ రకంగా వెళ్తూ ఉంటే సిగ్గులేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా అచ్చేసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, బూతులు మాట్లాడతాం, చేసింది చెప్పుకోవడానికి మీకు ఏమీ లేదు కాబట్టి బూతులు మాట్లాడతాం. తిరుపతిలో మీరు చేసినటువంటి నేతి కల్తీ, అసలు నెయ్యే లేదు అక్కడ, కల్తీ కూడా నెయ్యే లేకుండా లడ్డూలు చేసినటువంటి బుకాయించుకునే కార్యక్రమాలు చేయటం, ఈ రకంగా ఈ రాష్ట్రాల్లో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. సొంత బాబాయిని చంపేసి అతను కాపాడతాం, అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం. ఏంది ఎక్కడ? సొంత చెల్లి, సాక్షాత్తు సొంత చెల్లె చెప్పింది ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల చెప్పిందంటే ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి విషయం. అలాంటి దుష్ట పాలన నుంచి ఇవాళ మంచి పాలన అందించే ఈ ప్రభుత్వం మీద అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాము. మేము లెక్క చేయం. ఇక్కడ కూడా ఉన్నాడు మచిలీపట్నంలో ఒక పనికి మారినటువంటి దురదృష్టం, బందరు ప్రజల దురదృష్టం. అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాన్ని కేవలం స్టాంపుకు మాత్రంగా ఉపయోగించుకున్నాడు 5 సంవత్సరాలు. సొంత కొడుకుని పెట్టి బందరంతా గంజాయిమయం చేసి, బందరంతా కూడా బ్రాండీ షాపులు సొంత మనుషులతో ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో వచ్చినటువంటి బలహీన వర్గాలకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగపడకుండా చేసి, కనీసం వాళ్ళని బడ్జెట్ కూడా పెట్టకుండా చేసినటువంటి వ్యక్తి పేరు నాని.
ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఒక మచిలీపట్నం ఒక మేజర్ సిటీ కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజున కార్పొరేషన్ చేసి దీనికి ఒక మేయర్ని ఏర్పాటు చేసి ఆ మేయర్కి గౌరవం ఇవ్వాల్సినటువంటి మేయర్ను కూడా గౌరవం ఇవ్వకుండా మీ సొంత జాగీర్లాగా వాళ్ళతో ఏమీ జరగకుండా మున్సిపల్ కార్పొరేషన్ మీరు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారు. పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తాం, స్థలాన్ని కేటాయించమని చెప్పి తీర్మానాన్ని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా జరగనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అదే కాదు, సొంత పార్టీ ఆఫీస్ కోసం భూములు కేటాయించుకున్నారు. కనీసం ఆ కార్యక్రమాలు జరగనివ్వకుండా లాస్ట్ మినిట్లో డ్రామాలు, సెంటర్లకి పేర్లు పెడతారంట. ఆయన 5 ఏళ్ళు ఏం చేశారు? విగ్రహాలు పెడతానికి తీర్మానాలంట. 5 ఏళ్ళు ఏం చేశారు? మాకు గౌరవం ఉంది, 5 ఏళ్ళు మీకు చేయటానికి 5 ఏళ్ళు కాదు, నువ్వు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. ఏనాడన్నా రంగా గారి బొమ్మకి నువ్వు దండేసావా? 5 సంవత్సరాలు రంగా గారిని హత్య చేసిన వ్యక్తులు తీసుకెళ్లి నీ ఇంట్లో విందులు పెట్టించావు కదా, వాస్తవం కాదా? 5 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయకుండా, పాలకవర్గాన్ని ఏమీ చేయకుండా చివరి నిమిషంలో తీసుకొచ్చి తీర్మానాలు చేసేసినట్టు నటన. ఇంతకంటే నీచ రాజకీయాలు ఇంకోటి ఉండవు. మొన్న కూడా బ్రాందీ షాప్ విషయంలో నా దృష్టికి వచ్చింది. మధ్యాహ్నం ఇమీడియట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పంపించాం, వెరిఫై చేసి దాన్ని ఏదో ఆంక్షలకు విరుద్ధంగా ఉన్నట్టయితే ఇమీడియట్గా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ముందే తెలుసుకుని డ్రామాలు. రామనాయుడుపేట సెంటర్లో గతంలో ప్రజారాజ్యం దిమ్ముంటే వాళ్ళు పార్టీని జనసేన కింద రూపాంతరం అయిన తర్వాత జనసేన దిమ్మ కట్టుకుంటా ఉంటే అది ఒక కుళ్ళు రాజకీయం. ఇంతకంటే అంటే ఏదో ఒకటి మీ విగ్రహం మీ దిమ్మకి ఏమైనా అడ్డం పెట్టారా? మీ దిమ్మ మీద ఏమైనా కట్టారా? బందరంటే నీ జాగీర్ అనుకుంటున్నావా? మీ చెప్పినట్టు మీ చెప్పు చేతలు నడుస్తుంది అనుకుంటున్నారా? సిగ్గు లేదు మీకు. తరిమి కొట్టారు. పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. ఇవాళ దొంగ డ్రామాలు ఆడతాకి గతంలో మర్చిపోయారు అనుకుంటున్నారా? బ్రాండీ షాపుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఆ షాపులో ఉన్నటువంటి వైన్ని, బ్రాందీని, అక్కడ డూప్లికేట్ బ్రాందీ ఉందని చెప్పి పట్టుకుని ఆ బాటిల్స్ తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేస్తే ఎక్సైజ్ ఆఫీస్ మీద పడి పగలగొట్టింది నువ్వు కాదా? నీకు లింకు లేకపోతే ఇవన్నీ నువ్వు చేస్తావా? ఇన్ని దుర్మార్గాలు చేసి బందర్ నియోజకవర్గాన్ని ఇవాళ అభివృద్ధి పదంలో మేము నడిపించడానికి ముందుకు తీసుకెళ్తామంటే ఇవాళ ప్రతిదీ కూడా దొంగ రాజకీయాలను చేయాలని చూస్తాం, లేదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చూస్తున్నాం. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి రేట్లు ఫిక్స్ చేసి వాళ్ళని, అందుకనే మేము క్లియర్గా ఉన్నాం. ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ ఏదైనా ఉన్నా సరే మా దృష్టి తీసుకున్నామని చెప్తున్నాను. ఇమ్మీడియట్గా షాప్తో లింకప్ చేపిస్తాం. ఇవన్నీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యలు. మేము చాలా మేము మొట్టమొదటి చూడ చెప్తాను, ఏ లిక్కర్ వ్యాపారంలో మాకు సంబంధం లేదు. ఇవాళ స్టేట్లోనే ఒక బెస్ట్, భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మేము వచ్చిన వెంటనే అన్ని బ్రాండ్లు ఏర్పాటు చేయించాం. మీరు దోచుకున్నటువంటి దోపిడీ 3,500 కోట్ల రూపాయలు దోపిడీ, అతిపెద్ద దోపిడీ జరిగిందని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టులో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు దొరికిన వ్యక్తులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ మేము ఒక పారదర్శకంగా
ఎలా చేయాలి, హౌసింగ్ ఎలా చేయాలి, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎలా పరిష్కారం చేయాలి, దానికి నిధులు ఎలా తీసుకురావాలి, అసలు బడ్జెటే పెట్టకుండా, తీర్మానాలు జరగనివ్వకుండా, ప్రపోజల్స్ రానివ్వకుండా అడుగడుగునా మందర డెవలప్మెంట్కి అడ్డం పడ్డ వ్యక్తి పేరు నాని. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఏమీ చేయలే. ఇవాళ మేము చేయడానికి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరాలు అయిన తర్వాత తీసుకొచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టకుండా చేశాం. సిన్సియర్గా చెప్తా ఉన్నాం. ఇవాళ 100 కోట్ల దగ్గర 78 కోట్ల రూపాయల డ్రైనేజ్ పనులు తీసుకొచ్చాం. 13 కోట్ల రూపాయల డ్రైనేజ్కి మరొక ఫండ్ తీసుకొచ్చాం. అలాగే 16th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ దగ్గర 15 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొస్తున్నాం. రాబోయే ఈ 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాల పైన ఉంది. ఈ 3 సంవత్సరాలు బందర్ నియోజకవర్గాన్ని ఒక స్వర్ణయుగంగా చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ రోజు కూడా వాళ్ళు అడ్డం పడినా చేయడానికి మేము సిద్ధపడ్డాం. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు అడ్డం పడ్డారు. దాంట్లో ఖచ్చితంగా పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణం చేసి తీరుతాం. కేంద్రం నుంచి కానీ, ఆంధ్ర బ్యాంక్ ఏదైతే యూనియన్ బ్యాంక్ నుంచి కానీ నిధులు తీసుకొచ్చి ఆ భవన నిర్మాణం చేయడం ద్వారా స్థానిక యువతకి ట్రైనింగ్స్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ భవనం ఉపయోగపడుతుంది. వీళ్ళేదో అనుకున్నారు ఆయన పేరు పెడితే ఆయన పేరు వస్తుంది అనుకుంటారు. ఆయన పేరు కోసం కాదు, ఆ భవన నిర్మాణం చేయటం ద్వారా మన వాళ్ళకి ట్రైనింగ్ వచ్చు, మహిళలకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆ స్మారక భవనంలో జరిగే ఆ ట్రైనింగ్స్ కూడా మన వాళ్ళకి కూడా చెందకుండా చేసినటువంటి దుర్మార్గుడి పేరు నాని. దయచేసి ప్రజలు అది గమనించాలని చెప్పి తెలియజేస్తాం. అంటే అతనికి హిందూ ధర్మాల మీద అతనికి ఒక నమ్మకం లేదు. ఆనాడు రథాలు తగలబెట్టారు, మన అంతర్వేది రథం తగలబెట్టారు. అలాగే అక్కడ రామతీర్థంలో తలకాయ తీసేశారు, రాముడు తలకాయ తీసేశారు. అమ్మవారి దగ్గర సింహాన్ని తీశారు. వాటిలో ఏమి చర్యలు తీసుకోకుండా నిన్న ఉగాదికి డ్రామాలు చేస్తాం. పేపర్లో పెద్ద యాడ్ వేసుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తాడు. ఇవాళ చివరికి నారా లోకేష్ గారు ఇంట్లో దేవాలయంలో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక శివలింగాన్ని కూడా క్షుద్ర పూజలని మాట్లాడతాను. ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? ఇవాళ అన్ని సర్వమతాలని మేము ప్రేమిస్తాం. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా సోదరులాగా ఉంటాం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతాం. నేను హిందూనని చెప్పుకోవడం కోసం అతను ఒక చెప్పాం. అందుకనే అతనికి ఒక విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఊరికే ఏదో ప్రచారం చేసి ప్రభుత్వం మీద లేకపోతే వ్యక్తిగతంగా విమర్శన చేయడానికి మిగతా ఉంది.